ప్రపంచంలోని మేధావుల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఐన్స్టీన్, టెస్లా, స్టీఫెన్ హాకింగ్ లాంటి పేర్లతో పాటు చెప్పుకోదగ్గ వ్యక్తి మన దేశంలో కూడా ఉన్నారు. గొప్ప గొప్ప మేధావులకు ఒక ఈక్వేషన్ కనిపెట్టడానికి సంవత్సరాల సమయం పడితే ఈయన ఒక్క రోజులో ఈక్వేషన్ కనిపెట్టేసేవారు. మన దేశంలో గణిత శాస్త్రంలో ఆర్యభట్ట, భాస్కరాచార్యుల తర్వాత అంతటి మేధావిగా చెప్పుకోదగ్గ పేరు ఉంటుంది. ఆయన శ్రీనివాస రామానుజన్. బ్రతికింది 32 సంవత్సరాలు అయినా ఆయన జీవించి ఇప్పటికి 100 సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ మనం ఆయన గురించి చెప్పుకుంటున్నామంటే గణిత శాస్త్రంలో ఆయన చేసిన కృషి అలాంటిది. అలాంటి రామానుజన్ గారి గురించి, ఆయన పడిన కష్టాలు, గణిత శాస్త్రంలో ఆయన చేసిన కృషి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1857 సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన తమిళనాడులోని ఈరోడ్లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో రామానుజన్ గారు జన్మించారు. తండ్రి శ్రీనివాస అయ్యంగార్. ఆయన ఒక బట్టల దుకాణంలో నెలకి 20 రూపాయల జీతానికి గుమస్తాగా చేసేవారు. ఆయన తల్లి కోమలమ్మ. ఆమె పాటలు బాగా పాడేవారు. వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న గుడిలో పాటలు పాడుతూ ఉండేవారు. అలా ఆవిడ నెలకు 10 రూపాయల వరకు వచ్చేది. చిన్నప్పటి నుండి ఈయనకి లెక్కలంటే ఇష్టం ఉండేది. ఈయన 3వ తరగతి చదువుతున్నప్పుడు ఒక మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంటే ఆ క్లాస్లో మాస్టర్ భాగాహారం గురించి చెప్తూ ఏదైనా ఒక సంఖ్యని అదే సంఖ్యతో భాగిస్తే ఆన్సర్ వస్తుందని చెప్పి బాగా అర్థమవడం కోసం ఒక ఉదాహరణగా 10 పళ్ళను 10 మందికి పంచితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు వస్తుందని చెప్పారు. అప్పుడు రామానుజన్ లేచి జీరోని జీరోతో భావించినా కూడా సమాధానం ఒకటి వస్తుందా, అంటే పళ్ళు ఏమీ లేనప్పుడు కూడా ఎవరికి పంచకపోయినా కూడా ఒక పండు వస్తుందా అని అడిగారు. మనకి ఇది చాలా చిన్న ప్రశ్నలా అనిపించవచ్చు, కానీ లోతుగా ఆలోచిస్తే అది చాలా గొప్ప ప్రశ్న. అది కూడా 3వ తరగతి పిల్లవాడికి ఆ ఆలోచన రావడం అంటే మామూలు విషయం కాదు. ఇలా ఉపాధ్యాయులు కూడా సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడిగేవాడు రామానుజన్. ఈయన చిన్న వయసులోనే ఎస్ఎల్ లోని రాసిన ప్లేన్ ట్రిగ్నోమెట్రీ, అలాగే జిఎస్ కార్ రాసిన ఏ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిసర్చ్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనే బుక్స్ చదివారు. అప్పటి నుండి ఆయన మ్యాథ్స్ మీద మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ పుస్తకాలు ఆయనలోని ప్రతిభను బయటకు తీసుకొచ్చాయి. ఆ వయసులోనే యూలర్స్ ఫార్ములా, త్రికోణమితి సమస్యలను పరిష్కరించేవారు. సొంతంగా సిద్ధాంతాలను రూపొందించేవారు. 7వ తరగతి చదువుతున్నా కూడా 10వ తరగతికి చెందిన లెక్కలు చేసేవాడు. తనకన్నా పెద్దవాళ్ళకి ట్యూషన్ చెప్పి నెలకి 7 రూపాయల వరకు సంపాదించేవారు. తర్వాత పై చదువుల కోసం మద్రాసులోని కాలేజీలో చేరడానికి వెళ్తే ఫీజు కట్టడానికి డబ్బు లేక అడ్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు రామానుజన్ గారు ఆ కాలేజీలోని మ్యాథ్స్ లెక్చరర్కి ఆయన చేసిన లెక్కల పుస్తకాన్ని చూపిస్తారు. వాటిని చూసిన ఆయన ఆశ్చర్యపోతారు. అసలు ఆ వయసులోని పిల్లలు చేయవలసిన లెక్కలు కాదని ఆ లెక్చరర్కి అర్థమవుతుంది. అప్పుడు ఆయన ప్రిన్సిపల్తో మాట్లాడి రామానుజన్కి అడ్మిషన్ ఇప్పిస్తారు. కాలేజీలో కూడా లెక్చరర్స్ ఒక లెక్క చేయడానికి 10 నుండి 15 స్టెప్పుల్లో చేస్తే ఈయన కేవలం 3 స్టెప్పుల్లో ఆన్సర్ వేసేసేవారు. చివరికి ఎలా అయిందంటే మ్యాథ్స్ లెక్చరర్లు బోర్డు మీద లెక్క చేసి కరెక్ట్గానే చేశానా అని రామానుజన్ అడిగేవారట. అప్పుడు రామానుజన్ ఆ బోర్డు మీద ఉన్న లెక్కలను ఇంకా సులువుగా ఏమైనా చేయవచ్చేమో చెప్పేవారు. ఈయనకి లెక్కలు ఒక ఫ్లోలో వచ్చేస్తూ ఉండేది. వాటన్నింటినీ పేపర్ మీద పెట్టాలని ఉండేది. కానీ ఆ సమయంలో పేపర్ కొనడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కాదు. దాంతో గుడిలో నేల మీద, పలక మీద ఏదైనా పుస్తకాలు దొరికితే దాని మీద రాసుకుంటూ వెళ్ళిపోయేవారు. అలా మనం ఆయన నుండి వచ్చిన ఎన్ని ఫార్ములాలను తీయాల్సి మిస్ అయిపోయి ఉంటామో అర్థం చేసుకోండి. ఈయన కాలేజీలో చదువుతున్నప్పుడు కేవలం లెక్కల మీద మాత్రమే దృష్టి పెట్టడంతో మిగిలిన సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయాడు. ఇలా ఇంకెప్పుడు లెక్కలు చేస్తూనే ఉండడంతో పిచ్చివాడైపోతాడని భయపడి వాళ్ళ నాన్నగారు రామానుజన్కి పెళ్లి చేయాలని నిర్ణయించడంతో 1909లో రామానుజన్ గారికి 21 ఏళ్ల వయసులో జానకి అమ్మ అనే 9 ఏళ్ల భార్యతో వివాహం అవుతుంది. మరి పెళ్ళైన తర్వాత భార్యని పోషించాలి కాబట్టి రామానుజన్ ఉద్యోగం కోసం విపరీతంగా ప్రయత్నించేవారు. కానీ డిగ్రీ కూడా లేకపోవడంతో ఎవరు ఉద్యోగం ఇచ్చేవారు కాదు. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. ఒకనొక సమయంలో ఈ పేదరికం, ఉద్యోగం లేకపోవడం ఇవన్నీ తట్టుకోలేక ఇంట్లో నుండి పారిపోయి వైజాగపట్నానికి వెళ్ళిపోయారు. ఇప్పటి వైజాగ్ని అప్పుడు వైజాగపట్నం అని పిలిచేవారు. కానీ మళ్ళీ కొంతకాలం ఇంటికి వచ్చేశారు. అప్పట్లో గణిత శాస్త్ర సంఘాన్ని ఏర్పాటు చేసిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని కలిసి అప్పటి వరకు ఆయన చేసిన లెక్కలన్నీ ఆయన చూపించి ఆఫీసులో ఏదైనా ఉద్యోగం ఇవ్వమని అడిగారు. ఆయన రామానుజన్ ఇచ్చిన పుస్తకాలను చూసి ఇంత నాలెడ్జ్ నీకు చిన్న ఉద్యోగం ఇచ్చి అవమానపరచలేని మద్రాస్ పోస్ట్ ట్రస్ట్లో ఒక చిన్న ఉద్యోగం ఇప్పిస్తాడు. అక్కడ ఆయనకి నెలకి 30 రూపాయల జీతం వచ్చేది. అయితే అక్కడ ఉన్న ఒక బ్రిటిష్ ఆఫీసర్ రామానుజన్ కనిపెట్టిన ఫార్ములాలను, సిద్ధాంతాలను చూసి ఇతను ఇక్కడ ఉండవలసిన వ్యక్తి కాదని, ఇతనికి ఆధునిక గణితాన్ని పరిచయం చేస్తే మరింత గొప్పవాడు అవుతాడని భావించి అప్పటి వరకు రామానుజన్ కనిపెట్టిన వాటిని ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్లకు పంపిస్తారు. చాలా మందికి అవి అర్థం కాక వాటిని పట్టించుకోరు. కానీ వాళ్ళలో జిహెచ్ హార్టీ అనే ఒక ప్రొఫెసర్ మాత్రం
రామానుజన్ గారి ప్రతిభను గుర్తిస్తారు. జిహెచ్ హార్టీ అనే ఆయన ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త. ఈయన వెంటనే రామానుజన్ని ఇంగ్లాండ్కి రమ్మని ఆహ్వానిస్తారు. అయితే అప్పట్లో రామానుజన్ దగ్గర విదేశాలకు వెళ్ళడానికి సరిపడా డబ్బులు ఉండేవి కాదు. అప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ట్రినిటీ కాలేజీలో చదవడానికి, అలాగే ఇంగ్లాండ్ రావడానికి పూర్తి ఖర్చుని కాలేజీ భరిస్తుందని హార్టీ చెప్తాడు. అయితే ఇదే విషయం రామానుజన్ గారు వాళ్ళ అమ్మగారికి చెప్తాడు. కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం విదేశాలకు వెళ్ళడానికి ఒప్పుకోరు. అప్పట్లో విదేశాలకి సముద్ర మార్గం ద్వారానే వెళ్ళాలి. కానీ ఆ రోజుల్లో బ్రాహ్మణులు సముద్రయానం చేయడం అనేది ఒక తప్పుగా భావించేవారు. అప్పుడు రామానుజన్ తన నియమాలను, ఆచారాలను తప్పనని మాటిచ్చి ఎలా అయితేనే చివరికి వాళ్ళ అమ్మగారిని ఒప్పించి 1914లో ఇంగ్లాండ్కి బయలుదేరారు. మన జీవితాలలో కొంతమందితో ఏర్పడిన పరిచయాలు మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తాయి. అలా హార్టీతో పరిచయం రామానుజన్ గారి జీవితాన్ని మలుపు తిప్పింది. ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత రామానుజన్ అప్పటి వరకు తాను కనిపెట్టిన థియరమ్స్ అన్నింటినీ వాళ్ళకి చూపించారు. వాటిని చూసేసరికి అక్కడి ప్రొఫెసర్లకి రామానుజన్ గారి ప్రతిభ అర్థమైపోతుంది. హార్టీ సహకారం లభించడంతో ఇక రామానుజన్ వెనుతిరిగి చూడలేదు. అక్కడ ఆయన పార్టీషన్ ఆఫ్ నెంబర్స్, రీమాన్ సిరీస్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్, హైపర్ జియోమెట్రిక్ సిరీస్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ఇన్ఫినిట్ సిరీస్ ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కే లేదు. ఇలాంటి వాటన్నిటిని రామానుజన్ కనుగొన్నారు. అవన్నీ కూడా ఇంగ్లాండ్ అండ్ యూరోపియన్ జర్నల్స్లో పబ్లిష్ అయ్యాయి. రామానుజన్ గణిత శాస్త్రంలో చేసిన కృషికి గాను రాయల్ సొసైటీ ఆఫ్ లండన్కి ఎలక్ట్ అయ్యారు. అంతేకాదు ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజ్ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయుడిన. అయితే రామానుజన్ గారు నిరంతరం గణిత పరిశోధనలో పడి ఆరోగ్యాన్ని పట్టించుకునేవారు కాదు. ఈయన బ్రాహ్మణుడు కాబట్టి కేవలం శాకాహారం మాత్రమే తినాలి. కానీ అక్కడ శాకాహారం సరిగ్గా దొరికేది కాదు. అలాగే మరొక పక్క విపరీతమైన చలి. ఈ కారణాలన్నిటి వల్ల ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. అలా రామానుజన్ గారు టీబీ అంటే క్షయ అనే వ్యాధికి గురయ్యారు. ఒకసారి రామానుజన్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు హార్టీ రామానుజన్ని కలవడానికి వస్తారు. కానీ అప్పటికే ఆలస్యం అవడంతో అప్పుడు హార్టీ రామానుజన్తో సారీ లేట్ అయింది, ఆ క్యాబ్ డ్రైవర్ లేట్ చేశాడు, ఆ క్యాబ్ నెంబర్ చూసినప్పుడే నాకు అర్థమైంది, వాడు కూడా ఆ నెంబర్ లాగానే బోరింగ్ అని డల్ అని అన్నారట. అప్పుడు రామానుజన్ అవునా ఏంటి ఆ నెంబర్ అని అడిగితే అప్పుడు హార్టీ 1729 అని చెప్పారట. అప్పుడు రామానుజన్ గారు వెంటనే అది డల్ నెంబర్ ఏంటి, దానికి ఒక స్పెషాలిటీ ఉంది అని 1729 అనేది 2 సంఖ్యల గణాల మొత్తాన్ని 2 వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో అన్నిటికన్నా చిన్న సంఖ్య ఇదే అని చెప్పారట. అంటే 1729ని 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ లేదా 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ అని కూడా చెప్పవచ్చు. ఇలా 2 సంఖ్యల గణాల మొత్తాన్ని 2 విధాలుగా రాయగలిగిన సంఖ్యల్లో 1729 చిన్నది. జస్ట్ హార్టీ 1729 అనే నెంబర్ చెప్పగానే వెంటనే ఆయన అంత క్యాలిక్యులేషన్ చేసి దాని ప్రత్యేకతను చెప్పగలిగారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ప్రతిభ ఎలా ఉండేదో. ఒకవైపు టీబీ, మరొక వైపు విటమిన్ డెఫిషియన్సీ కారణంగా ఆయన ఆరోగ్యం రోజు రోజుకి విషమించడంతో తిరిగి 1919లో రామానుజన్ ఇండియాకి వచ్చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన లెక్కల మీద పరిశోధనలు ఆపలేదు. ఆయన ఇండియాకి వచ్చిన 1 సంవత్సరం తర్వాత అంటే ఆయనకి 32 ఏళ్ల వయసులో 1920 ఏప్రిల్ 26న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన బ్రతికున్న చివరి క్షణం వరకు కూడా లెక్కల మీద పరిశోధనలు చేస్తూనే ఉండేవారు. అంతేకాదు రామానుజన్ గారు జన్మించిన డిసెంబర్ 22వ తేదీని మన ప్రభుత్వం జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది. చివరికి హాలీవుడ్ వాళ్ళు కూడా రామానుజన్ గారి మీద ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అనే సినిమా కూడా తీశారు. ప్రపంచంలో ఎంతో మంది గొప్ప గొప్ప గణిత శాస్త్రవేత్తలు ఉండగా కేవలం ఈయనను మాత్రమే ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అని పిలుస్తారు. దానికి కారణం మ్యాథ్స్లో ఇన్ఫినిటీ అంటే అనంతం, దాన్ని తెలుసుకోవడం అనేది అసాధ్యం. కానీ రామానుజన్ ఏ స్థాయికి ఎదిగారో ఇక అదే అనంతం అని ప్రపంచంలోని గణిత మేధావులు కూడా ఒప్పుకున్నారు. అందుకే ఈయనకి ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అనే బిరుదు కూడా వచ్చిందని చెప్తారు. ఆయన చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత 1976లో ఆయన రాసుకున్న ఒక నోట్బుక్ దొరికింది. రామానుజన్ లాస్ట్ నోట్బుక్గా పిలువబడే ఈ పుస్తకంలో ఉన్న ఈక్వేషన్స్ని మన గణిత శాస్త్రవేత్తలు ఇప్పటికీ అర్థం చేసుకునే పనిలో ఉన్నారు. ఆ పుస్తకంలో ఆస్ట్రోఫిజిక్స్, బ్లాక్ హోల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగపడే మ్యాథ్స్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆయన బ్రతికున్నప్పుడు అంటే 100 సంవత్సరాల క్రితం ఈ బ్లాక్ హోల్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపికే ఉండేది కాదు. అంతేకాదు ఈయన కనిపెట్టిన ఈక్వేషన్స్ని క్యాన్సర్ ట్రీట్మెంట్, శాటిలైట్ల మీద పనిచేసే గ్రావిటేషనల్ ఎఫెక్ట్, సూపర్ స్ట్రింగ్ థియరీ ఇలాంటి వాటిని స్టడీ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. అప్పటికి అసలు అవి ఏంటో కూడా తెలియదు. ఆ టైంలో వాటికి సంబంధించిన థియరమ్స్ని కనిపెట్టారంటే అర్థం చేసుకోండి. అప్పట్లో గొప్ప గణిత శాస్త్రవేత్త అయినటువంటి హార్టీ ఒకసారి ఏమన్నారంటే తెలివితేటలను బట్టి మార్కులు ఇస్తే
కేవలం ఒక్క రామానుజన్కి మాత్రమే 100కి 100 మార్కులు వస్తాయి. ఈ ప్రపంచంలో మిగిలిన ఏ గణిత శాస్త్రవేత్తకి 80 మార్కులు కూడా దాటమని అన్నారంటే రామానుజన్ గారి మ్యాథ్స్ ఏంటో అర్థమవుతుంది. తాను గణిత శాస్త్రానికి చేసిన సేవ ఏదైనా ఉంది అంటే అది కేవలం రామానుజన్ని కనుగొనడమే అనేవారు పార్టీ. బ్రతికిన 32 సంవత్సరాల్లోనే 3900కు పైగా థియరమ్స్ని, ఫార్ములాలని కనిపెట్టారు. అదే ఇంకొంచెం ఎక్కువ కాలం బ్రతికి ఉండి ఉంటే ఇంకా ఎంత సాధించేవారు. గొప్పవాళ్ళు బ్రతికేది తక్కువ కాలమే, కానీ వాళ్ళ కృషి, ప్రతిభ మాత్రం కొన్ని వందల సంవత్సరాలు నిలిచిపోతుంది. గణిత శాస్త్రంలో ఆర్యభట్ట, భాస్కరాచార్యుల తర్వాత రామానుజన్ గారు ఆ స్థానాన్ని పొందారు. గణిత శాస్త్రంలో మళ్ళీ ఇలాంటి వ్యక్తి ఇప్పటి వరకు రాలేదని చెప్పుకోవాలి. అలా భారతీయులు చెప్పుకొని గర్వించదగ్గ మహామేధావిగా, ప్రపంచ స్థాయి గణిత శాస్త్రవేత్తగా రామానుజన్ గారు నిలిచారు. ఈయనే కనుక ఇంకొంతకాలం బ్రతికి ఉంటే గణిత శాస్త్రాన్ని మరొక స్థాయికి తీసుకువెళ్ళేవారు. ఒక రకంగా చెప్పాలంటే రామానుజన్ గణితాన్ని కనుగొనలేదు, గణిత శాస్త్రమే రామానుజాన్ని కనుగొంది. ఏప్రిల్ 26 అంటే రేపే ఆయన వర్ధంతి. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి